అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీఆర్ఎస్ నాయకత్వం ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా అనైతిక రాజకీయాలతోటి మరీ ముఖ్యంగా రైతులను తప్పుదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ప్రజలు గ్రహించాలని కూడా నేను మీ ద్వారా ప్రజలు కూడా రైతు సోదరులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 10 సంవత్సరాలు తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చిన చంద్రశేఖరరావు గారు స్వయం పరిపాలనకు తూటు తొడిచి కుటుంబ పరిపాలన తీసుకొచ్చాడు. మన వనరులు మనకు అని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి అప్పులు చేసి ఇతర రాష్ట్ర కాంట్రాక్టర్లకు తన అనునాయులకు అప్పులు చేసిన డబ్బులతోటి దోషిపెట్టి వాళ్ళ అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా డిజైన్ లోపం ఒక భాగం అయితే నాణ్యత లోపంతో నిర్మించటం వల్ల ఇవి నిరుపయోగ పరిస్థితి వస్తున్నాయి. అప్పుల భారం అయితే రాష్ట్రం మీద ఉంది, కానీ కఠిన ప్రాజెక్టులు మాత్రం నిర్వీర్యమవుతున్నాయి. మన ఈఎన్సీ నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ కమిషన్ ముందు అసలు మా మాటలు ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళ ఆదేశాల ప్రకారము పనిచేయవలసిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. నేను సంతకాలు చేయడానికి నేను వ్యతిరేకించినా కూడా, చేయను అన్నా కూడా బలవంతం చేసి నాతోటి సంతకాలు చేయించారు అని చెప్పి ఒక ఈఎన్సీ లెవెల్ ఆఫీసర్ చెప్పాడు అని అంటే, అదేవిధంగా ఆ ప్రాజెక్ట్ మీద పనిచేసిన ఆఫీసర్స్ కూడా ఇవి చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకే, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎల్ఎన్టీ కానీ మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళ యొక్క డిజైన్స్ ప్రకారమే, వాళ్ళ సూచనల మేరకే మేము పనిచేసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఆ విధంగా పనిచేయడం వల్లనే ఇవాళ ప్రాజెక్టులు ఈ విధంగా ఉన్నాయి. దాంట్లో మా తప్పిదం ఏమీ లేదు, మేము విధి లేని పరిస్థితుల్లో సంతకాలు చేశామని చెప్పారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వంగా ప్రజలతో ఎన్నుకోబడటం వల్ల ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి ఇరిగేషన్ మంత్రిగా అవకాశం వస్తే మెగా కృష్ణారెడ్డి గారికి ఉన్న మెగా కన్స్ట్రక్షన్ వాళ్లకు, ఎల్ఎన్టీ వాళ్లకు దోషి పెట్టారు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏ విధంగా ఆడిస్తే ఆ విధంగా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఆడిన మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి మన ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల పైన అప్పుల పాలు చేశారు. 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేయడమే కాకుండా 49,000 కోట్ల పెండింగ్ బిల్స్ తోటి ఈరోజు వారసత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రజలు గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఆర్థికపరమైన వెసులుబాటును పెంపొందించుకుంటూ ఆ దుర్మార్గమైన చంద్రశేఖరరావు కుటుంబం చేసిన అప్పులను నెలకొగంటికి 7,000 కోట్లు అప్పు చెల్లించుకుంటూ వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంటే, ధర్నాలు చేయడానికి, నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మీకు కొంచెమైనా కూడా నైతికత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. రాజకీయ దిగజారుడు కార్యక్రమాలే చేస్తున్నారు మీరు.
ఆ వచ్చిన వాళ్ళలో కూడా చూస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పితే అసలు సిసలైన రైతులు ఎవరు కనబడం లేదు. రైతులకు వడగళ్ళ వానొచ్చి వడ్ల కల్లాల మీద రైతుల యొక్క ప్రాణాలు కోల్పోయిన రోజు ఏ ఒక్క ముఖం కనబడలే. కేటీఆర్ ముఖం కానీ, హరీష్ రావు ముఖం కానీ, చంద్రశేఖరరావు ముఖం కానీ, లేదా ఆ రోజున్న మంత్రులుగా యొక్క ముఖాలు కానీ, ఎమ్మెల్యేల ముఖాలు ఎక్కడ కనబడలే, ఎక్కడ పరామర్శించిన పాపాన పోలే. ఖమ్మం మార్కెట్లో మాకు గిట్టుబాటు ధర కల్పించాలి, మీరు నిన్న ఉన్న రేటు ఇవాళ లేదు అని చెప్పి రైతులు, ఆ రైతులలో కూడా ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. దాంట్లో కడుపు మండి ధర్నా చేస్తే బేడీ లేచిన ప్రభుత్వం ఆ రోజు మీ కుటుంబం. అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది అని చెప్పి నేను అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి మార్కెట్ ఇంటర్వెన్ ఫండ్ పెడతానని చెప్పిన పెద్ద మనిషివి. ₹1 కూడా మార్కెట్ ఇంటర్వెన్ ఫండ్ గురించి మీరు కేటాయించలేదు. బోనస్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషివి. ఒక్క పంటకు కూడా బోనస్ ఇచ్చిన పాపాన పోలేదు. ఆ రోజు పక్కన చుట్టూ మన ఈ తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాలలో, అటు తమిళనాడు కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, అదేవిధంగా అటు కర్ణాటక కూడా వడ్లకు బోనస్ ఇస్తే ఆ రోజు ₹300 చొప్పున కనీసం ₹1 ఇచ్చిన పాపన పోలేదు. అలాంటి వ్యక్తులు మీరు ఈరోజు రైతుల గురించి ఏదో మీరు కష్టపడి ఏదో ధర్నాలు చేస్తున్నారని చెప్పి ముసలి కన్నీరు గారుస్తున్నారే, ఇది మీ అనైతికతకు నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అదే కాకుండా మీరు చూస్తే 2014లో ₹1,00,000 మాఫీ చేస్తామని చెప్పి, ఎట్ ఏ టైం మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 4 విడతలుగా ఇవ్వడం వల్ల వడ్డీలకే సరిపోలేదు. అసలు ఆ విధంగానే ఉన్నాయి. 2018 ఎన్నికల్లో మళ్ళొకసారి మీరు అధికారం రావడానికి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 3 నెలలు 4 నెలలు మళ్ళీ 2023 ఎన్నికలకు 3-4 నెలల ముందు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. అప్పటికి కూడా మీరు పూర్తి స్థాయికి ఇవ్వలేదు. ఇవాళ ఏదైతే మేము 2018 డిసెంబర్ 12వ తారీఖు నుండి 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు ఎవరైతే అప్పులు ఉన్నారో ఆ అప్పులను మేము 2 లక్షల వరకు మాఫీ చేస్తానన్నాం. ఆ అప్పులు కూడా ఎట్లా వచ్చినాయి? మీరు 2 సార్లు కూడా మీరు రుణమాఫీ చేస్తామని చేసినది వడ్డీలకు సరిపోవటం వల్ల, రెన్యువల్ చేసుకుంటం వల్ల వచ్చిన అప్పులు అవి. అక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి ప్రతి ఒక్కరు. ఫార్మర్స్ రెన్యువల్ చేసుకుంటూ వచ్చడం వల్ల వచ్చిన అప్పులు అవి. ఆ రెన్యువల్ చేసుకున్న అప్పులను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మేము ఇస్తుంటే దాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇవాళ చాలా స్పష్టంగా చెప్పినాం మొదటి నుండి కూడా. అదేవిధంగా అగ్రికల్చర్ మంత్రి గారు కూడా, తుమ్మలేశ్వర గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా వివిధ సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం జరుగుతుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ తప్పితే, ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ తప్పితే ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి, ఈ 8 నెలల లోపట్నే, ఆగస్టు 15 లోపట్నే, డిసెంబర్ 7వ తారీఖున గవర్నమెంట్ ఫామ్ అయింది. డిసెంబర్ 15వ తారీఖు లోపల 3 విడతలుగా మొదలు ₹1,00,000 లోపల ఉన్న వాళ్ళను, తర్వాత 1,50,000 లోపల ఉన్న వాళ్ళను, తర్వాత 2 లక్షల వరకు ఉన్న వాళ్ళను కూడా 17,000 కోట్ల చిల్లరతోటి, 17,000 కోట్ల పైచిలుకు అమౌంట్ తోటి రుణమాఫీ చేస్తే
ఏ ముఖం పెట్టుకొని మీరు ఈరోజు ధర్నాలు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను అడుగుతున్నాను. అదే కాకుండా చాలా స్పష్టంగా చెప్పినాం, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రుణాల గురించి విషయానికి వస్తే సార్ కొన్ని ఆధార్ కార్డులో చిన్న మిస్టేక్స్ ఉంటాయి సార్, దాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి కొంత అధికారులతో చెప్పి అంటే మామూలుగా ఫేక్ వాళ్ళ కాకుండా అర్హుల వాళ్ళకు తొందరగా ఇచ్చే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది మొత్తము 31 మేము ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి వచ్చిన వివరాలు ఇవ్వమని అన్నారు. ఒక విషయం మీ అందరూ కూడా తెలుసు అనుకుంటా, నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్ తోటి ఇక్కడ రివ్యూ పెట్టి సరే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ కొంత లేట్గా వచ్చింది కానీ బట్ నోయింగ్ పర్సన్గా నేను ఆల్ ఏఓస్ అందరికి కూడా అదేవిధంగా ఏడీసీ కూడా 2 ఏడీసీ ఉన్నారు, మాకు 2 ఏడీసీ ఉన్నాం, మొత్తం ఏఓస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మొత్తము బ్యాంక్స్లలో పంపించి సొసైటీలో పంపించింది. ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదని లిస్టులను బయటికి తీసేసి ఏ దాంట్లో మళ్ళీ ఆన్లైన్లో కూడా చూసి ఎవరికి ఏ కారణంతో రాలేదని కూడా లిస్టు తయారు చేయించాను. నేను 3 మీటింగ్లు పెట్టా అగ్రికల్చర్ వాళ్ళు మొత్తం తయారు చేసాం. నేను నాకు రకంగా చెప్పాలంటే అడ్వాన్స్గా తయారు చేసినామా. ఇప్పుడు అవే సమాచారం గవర్నమెంట్కి పోతుంది. ఆల్మోస్ట్ ఆల్ నేను 15 days ముందే ఈ కార్యక్రమం చేసి 2 మీటింగ్లు అయిపోయినాయి. 3 ఏమో వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం జరిగింది. రేపు సాయంత్రం వరకు టోటల్ 100% దానికి లిస్ట్లో వస్తుంది. అందులోంచి టెక్నికల్ ఇష్యూస్ ఏదున్నా ఇప్పుడు నీ ఆధార్ కార్డులో నంబరు ప్రింట్ చేసేటప్పుడు తప్పకూడదు, నీ అకౌంట్ నెంబర్ తప్పకూడదు. రెండోది నీకు యాక్చువల్గా అంతమంది ఏం చెప్పినామనంటే ఒక కుటుంబంలో 3-4 లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కనుక నీ వైట్ రేషన్ కార్డు ఉంటే కుటుంబం యొక్క సభ్యులు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పుడు ఏర్పడ్డ పిల్లలు డెఫినెట్గా ఏర్పడ్డ పిల్లలకి ఇస్తాం. ఒకే గొడుగులో ఉండి ఒకే ఫ్యామిలీ కింద ఉండి చేసుకున్న వాళ్ళకు 2 lakhs వరకు మాఫీ. రెండోది ఏమైంది, 2 lakhs వరకు మాఫీ అన్న తర్వాత కొందరు 3 లక్షలు ఉన్నారు అంటే ఆ ₹1,00,000 కట్టాలి వాళ్ళు. అది అగ్రిమెంట్ వాళ్ళకు బ్యాంకర్స్ మనకు జరిగిన అగ్రిమెంట్. మీరు 2 లక్షలు కట్టారు సార్, ఆ ₹1,00,000 మనకు రావు. సో ఆ ₹1,00,000 కావచ్చు 50,000 వాళ్ళకి కట్టేసిన తర్వాత ఇమ్మీడియట్లీ 2 లక్షలు వాళ్ళకి అకౌంట్ వేసేస్తాం. అంటే ఇంతకుముందు మనం 15th August వరకు 3 phases చేసినాం, రేపు 4వ phase 5వ phase కూడా ఇవ్వబోతున్నాం. అందునుంచి వాళ్ళకి ఏదైతే డబ్బులు మేము 31,000 కోట్లు అన్నామో 31,000 కోట్లు క్లియర్గా అక్కడ తీసి పక్క పెట్టి ఉంచున్నాం. మళ్ళీ వీటిని ఏదో ఖర్చు పెట్టి రేపొద్దున మళ్ళీ డబ్బులు లేక ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి దాంట్లో ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నియర్లీ 11,000 చిల్లర కోట్లు మళ్ళీ దాంట్లోకి వెళ్ళి వీళ్ళకి ఇవ్వచ్చు వస్తుంది. ఇట్స్ అ వెరీ క్లియర్. రెండోది మీరు కూడా చూశారు, పత్రికలలో కూడా మంత్రులు మాట్లాడారని మాట్లాడారు. అయినా ఏంటంటే వాళ్ళ స్వార్థం గురించి ఏదో కార్యకర్తలను జమ చేసి రోడ్ల మీద కూర్చొని ఏదో ధర్నాలు చేస్తున్నామని చెప్పి అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. బట్ అల్టిమేట్గా వాట్ ఈజ్ వాట్ అనేది డ్యూ కోర్సులో తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ నేను మాట్లాడినా, మా మంత్రులు మాట్లాడిండు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు, అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడారు. ప్రజలైతే మర్చిపోరు కదా మేము మాట్లాడిన మాటలు. డెఫినెట్గా రేపు మాకు ఒకవేళ మేము చెప్పిన అబద్ధాలు అయితే రేపు మాకు ఇబ్బంది వస్తుంది. ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్, అప్పులతో ఏర్పడ్డ గవర్నమెంట్ సర్టన్ టైం అవసరం ఉంటుందని ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఏం జవాబు చెప్తామండి వాళ్ళకి మనం? ఒకటే మీరు రిక్వెస్ట్ చేసేది ప్రజలకు ఇది మా నిబద్ధత, మేము ఇది చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు పదే చెప్పడం వల్ల ప్రజలు కొందరు 12,000 కోట్ల రుణమాఫీలు చేయవలసినవి ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళు చేస్తుంటే వాళ్ళకున్న ఒక రకమైన అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని రైతులు గ్రహించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే రైతులు గ్రహించారు. అందునుంచి రైతులు వాళ్ళ ధర్నాలకు రావడం లేదు. వాళ్ళ ధర్నాలకు వచ్చేది ఎవరు అని అంటే, ఒక మాటలో చెప్పాలి అని అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు, పెయిడ్ వర్కర్స్. కొందరికి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాను, అంతేగాని అసలు సీసలైన రైతులు ఎవరు కూడా రావడం లేదు. అసలు ఈ రాష్ట్రాన్ని రైతుల జీవితాలతోటి ఆడుకున్నారు మీరు. ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాకుండా
ఈ రాష్ట్ర వనరులను ఇతర రాష్ట్రాల యొక్క కాంట్రాక్టులకు దోషిపెట్టడమే కాకుండా నిరుద్యోగ యువకుల యొక్క ఉసురు కూడా పోసుకున్నారు మీరు. 6 నెలల ముందు 8 నెలల ముందు నోటిఫికేషన్స్ ఇచ్చి మేమిచ్చిన నోటిఫికేషన్సే కదా అని అంటున్నారు. కానీ ఒకసారి చూస్తే మీరు అట్టర్ ఫెయిల్యూర్ కావటం వలన, పేపర్ లీకేజీలు కావటం వలన, అదేవిధంగా రిక్రూట్మెంట్ ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగకపోవటం వలన కోర్టులే స్వయంగా మొట్టికాయలేసి మరి రద్దు చేసిన వాటిని మరి అవన్నీ క్లియర్ చేసి, కోర్టులో ఉన్న కేసులను కూడా క్లియర్ చేసి ఇవాళ 33,000 మంది పైన నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశం కల్పిస్తే, ఉద్యోగ అవకాశం కల్పిస్తే అది మేమిచ్చిందే కదా అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి 9 సంవత్సరాలు పట్టించుకోకుండా ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని, యువత యొక్క వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని 6 నెలలు 8 నెలల ముందు నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. రాసిన పరీక్షలు రద్దు అవటం వలన నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పించిన పాపాత్ములు మీ కుటుంబం, చంద్రశేఖరరావు కుటుంబం. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఎక్కడ హరీశ్వరరావు, కేటీఆర్, చంద్రశేఖరరావు వీళ్ళే మీకు మళ్ళా కనబడుతుంటారు. చూడండి, కవితపై జైల్లో ఉన్నది, లేకుంటే ఆమె కూడా కనబడేది. మీరు ఎన్ని చేసినా కూడా, తల కిందలు చేసి తపస్సు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఉన్న ప్రతిపక్ష హోదా కూడా మీరు కోల్పోవడం అనేది ఖాయం. రేపు భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా కూడా కనీసము ఎట్లయితే పక్కన ఆంధ్రలో చూసినాం, వైఎస్ జగన్ పరిస్థితి ఇంకా అంతా 11 సీట్లను వచ్చినాయి. నీ కనీసం సింగిల్ డిజిట్ ప్రాతినిధ్యం కూడా అసెంబ్లీలో లేని రోజులు డెఫినెట్గా వస్తాయి. అది మేమేమేదో మీలాగా దౌర్జన్యాలు చేసో, తప్పుడు కేసులు పెట్టో కాదు. ప్రజల యొక్క మన్నలతోటి, ప్రజల విశ్వాసంతో మళ్ళా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు వచ్చిన మెజార్టీ కన్నా కూడా ఇంకా బంపర్ మెజార్టీ తోటి అధికారంలో రావడం ఖాయం. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చడం కూడా ఖాయం. దాంట్లో ఏం అనుమానం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.